తిరుమలకు మనందరం వెళుతూ ఉంటాం. కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి శ్రీకృష్ణదేవరాయలు ఎన్ని కానుకలు ఇచ్చాడో మీకు తెలుసా? తిరుమల వెంకటేశ్వర స్వామికి పూర్వం నుంచి ఎంతో విలువైన కానుకలు వచ్చేవి. తల నీలాల మొదలు స్వర్ణ ఆభరణాల వరకు అనంతంగా సంపద వస్తూనే ఉంది. వెంకటేశ్వర స్వామి వారికి 6, 16 వరహాల నగదు కాదు, ఏకంగా 16 టన్నుల బంగారు నగలు ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం వేలాది మంది దర్శించుకుంటూ ఉంటారు. ఆ భక్తులు కానుకలతో తిరుపతి తిరుమల దేవస్థానం కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంది. నగదుతో మూలుగుతున్న కొందరు పెద్దలు కోట్లతో మూటలు కట్టి గోప్యంగా హుండీలో వేయటం మనం వార్తల్లో వింటూనే ఉంటాం. అలాగే 14వ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు 8 సార్లు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఎంతో విలువైన కానుకలు అందించినట్లు శాసనాలు ధృవీకరిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు తిరుమలకు వెళ్ళిన 8 సార్లు ఏమి సమర్పించారో వివరాలు చూద్దాం. మొదటిసారి తిరుమలకు వెళ్ళినప్పుడు వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, గోమదికాలు, నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని స్వామివారికి సమర్పించారు. రెండవసారి వెళ్ళినప్పుడు 3 పేరట్ల కంఠహారం, స్వర్ణ ఖడ్గం, భుజకీర్తులు, 30 తీగల పతాకం, ఉడుదార సమర్పించారు. మూడవసారి వెళ్ళినప్పుడు ముత్యాలహారం, 4వసారి వెళ్ళినప్పుడు శ్రీవారికి 2 బంగారు పాత్రలు, 5వసారి వెళ్ళినప్పుడు 5,15,000 వరహాలు, శ్రీవారి ఆలయ ఖర్చుల నిమిత్తం అమూల్య రత్నాలు పొదిగిన కంఠహారం, ప్రభావాని పథకాలు మొదలైన కానుకలు శ్రీవారికి సమర్పించారు. 6వసారి వెళ్ళినప్పుడు 30,000 బంగారు నాణ్యాలతో కనకాభిషేకం చేశారు. 7వసారి వెళ్ళినప్పుడు 30,000 వరహాలతో విమాన వెంకటేశ్వర స్వామికి బంగారు పూత పూయించారు. 8వసారి వెళ్ళినప్పుడు ప్రతి గురువారం స్వామివారి పులికప్పు సేవ నిమిత్తం 1000 వరహాలు, ఆనంద నిలయ సేవ నిమిత్తం మాన్యాలు ఇచ్చారు. తిరుమల దిగువన రేవెనుకుంట సమీపంలో ఉన్న కారంబంది గ్రామం శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీవారికి మాన్యంగా ఇవ్వబడింది. ఈ విషయం మొదటిసారిగా మీరు విన్నట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.